గురువు గారు మన పేరులో పాజిటివిటీ ఉందా నెగిటివిటీ ఉందా తెలుసుకోవడం ఎలాగా? ఒకవేళ నెగిటివ్ ఉంటే మన పేరులో దాన్ని సైంటిఫిక్ జ్యోతిష్యంలో కరెక్షన్ చేసుకోవచ్చు ఆ పేరుని? 100% చేసుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా న్యూమరాలజీ ప్రకారంగా ఈ రోజు న్యూమరాలజీ చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క లెటర్స్ ఏమున్నాయో దానివల్ల ఏమంక వస్తుంది అవన్నీ సిస్టమేటిక్గా చూసి వాళ్ళు చెప్తుంటారు అనమాట. అంటే కొంతమందికి ఈ పేరులో ఈ లెటర్ తీసేయండి లేకపోతే ఇది యాడ్ చేయండి అని న్యూమరాలజీ ప్రకారం చెప్తుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం సైంటిఫిక్ జ్యోతిష్యంలో వాళ్ళకి అది పాజిటివ్ ఉందా ఆ పేరు, నెగిటివ్ ఉందా, లేకపోతే నెగిటివ్ ఉంటే ఎంత పర్సెంట్ ఉంది, పాజిటివ్ ఉంటే ఎంత పర్సెంట్ ఉంది. అంటే పేరు కూడా 100% వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో 100% నెగిటివ్ కూడా ఉంటుంది. నెగిటివ్ ఉన్నటువంటి పేర్లు ఏంటంటే మనం కరెక్షన్ చేసేసి అది పాజిటివ్ అయినంత వరకు ఏమైనా మార్చాలా అనేటటువంటి దీంట్లో నీట్గా చెప్పవచ్చు అనమాట. అయితే గురువు గారు ఇప్పుడు చాలా మంది సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును. ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకపోవడానికి సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఏవైనా దోషాలు మనం చూడొచ్చా, లేదంటే వాస్తు పరంగా కూడా దోషాలున్నా ఇలాంటి సమస్యలు కలుగుతాయా? అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో భార్యాభర్తల మధ్యన ఫస్ట్ వాళ్ళ యొక్క జాతకాలు కలిసి అవ్వాలి అనేది చూసుకోవడం, అది మొదట మ్యారేజ్ అయ్యేమని చూసుకుంటాం. తర్వాత రెండో విషయం ఏంటంటే వాళ్ళకి ప్రజెంట్ వాళ్ళు సంతానాన్ని అంటే పొందాలి అనుకున్నప్పుడు ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నారో ఆ సమయం లోపల గ్రహదోషాలు ఏమైనా ఉన్నాయా ఇద్దరికి, అంటే భార్య భర్తకి ఇద్దరికి కూడా గ్రహదోషాలు ఏమైనా ఉన్నాయా, ఆ గ్రహదోషాలు ఎవరికి ఒకరికి కీడు చేసినా డిస్టర్బ్ చేసినా సంతానం కలిగేటటువంటి అవకాశం ఉండదన్నమాట. రెండో విషయం ఏంటంటే ప్రజెంట్ గ్రహ సంచారం ఎలా ఉందని చూసుకోవడం ఒక పాయింట్. రెండవది ఏంటంటే వాళ్ళు పడుకునేటటువంటి గదిలో ఆర్టికల్లో కానీ ఎర్త్లో కానీ ఏ వస్తువులో కానీ వాళ్ళు పడుకునే బెడ్లో కానీ సంతానానికి సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయా అనేది సైంటిఫిక్ వాస్తులో చెక్ చేయొచ్చు అనమాట. చెక్ చేసి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సంతానం కావాలంటే ఫస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్, వ్యక్తులకి హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉండడం, లేకపోతే ఇన్బ్యాలెన్స్ అయితే ఎవరికి ఒకరు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినా సంతానం కలగదు. అది గ్రహాల వల్ల కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల కావచ్చు. అది ఏంటనేది ఎవరికి తెలియదు. అట్లా చాలా మంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి సంతానం కాదు. అట్లా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా సంతానం కాని వాళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నారు. ఈ మధ్య నా దగ్గరకు వచ్చి వాళ్ళందరికీ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట. చాలా మందికి వచ్చాయి ఇప్పటివరకు. అలా వాళ్ళ ఇంట్లో రెమెడీ చేసిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా కన్సీవ్ అయిపోవడము, 4 నెలలు 6 నెలల్లో వాళ్ళకి కన్సీవ్ అయిపోయి వాళ్ళకి రిజల్ట్స్ రావడం, పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు నా దగ్గర. అట్లా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇల్లును గృహంను మొత్తం చెక్ చేసుకొని గ్రహస్థితి చెక్ చేసుకొని ప్లాన్ చేసుకున్నట్లయితే 100% దాంట్లో సక్సెస్ అనేది ఉంటుంది. రెండవది ఏంటంటే వాళ్ళు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెట్టుకొని డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కానీ ఈ మధ్యన డాక్టర్లకే కొంతమందికి సంతానం కాకపోతే అది కూడా చేసి నేను సక్సెస్ చూపించాను అనమాట. అలా ఎంతో మందికి బెనిఫిట్ జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రధానంగా లేడీస్ అయితేనేమో వాళ్ళకి యూట్రస్ సంబంధించినటువంటి డిస్టర్బెన్స్లు ఏమి ఉండొద్దు, ఓవరీస్ సంబంధించిన డిస్టర్బెన్స్లు ఏమి ఉండొద్దు. ఉన్నట్లయితేనే వాళ్ళు హార్మోన్స్ కూడా బ్యాలెన్స్గా ఉండాలి. అలా అయినప్పుడు గ్రహస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి. ఆ టైంలో మాత్రం వాళ్ళు ప్లాన్ చేసుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. అబ్బాయిలో పెన్నిస్ ప్రాబ్లమ్ కానీ లేకపోతే ఇంకా ప్రోస్టేట్ ఇలాంటి సమస్యలు కూడా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బ్ కావడానికి కారణం ఏంటి అనేటటువంటిది సైంటిఫిక్ జ్యోతిష్యంలో కానీ వాస్తుపరంగా కానీ ఏవైనా దోషాలు అనేది ఐడెంటిఫై చేసి మనం ప్రాక్టికల్ కూడా వాళ్ళకి వాటిని రిమూవ్ చేస్తున్నామని కూడా ప్రాక్టికల్ చూపించవచ్చు. మీకు ఈ దోషం ఉండడం వలన ఇగో ఇది అవ్వట్లేదు, సంతానం అవ్వట్లేదని క్లారిటీగా ఇక్కడ ప్రాక్టికల్ చూపించవచ్చు అనమాట. అంత దీంట్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ సైంటిఫిక్ వాస్తులో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల సంతానం కాదంటే ఇక్కడ ఆరెంజ్ శాప్ అని ఒకటి పాయింట్ ఉంటుంది, శాంపుల్ ఉంటుంది. ఆ శాంపుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఏ వస్తువులో కానీ లేకపోతే ఎర్త్లో కానీ బెడ్లో కానీ అక్కడ ఉన్నట్లయితే వాళ్ళకి సంతానం కాదు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఈ స్వాదిష్టాన చక్రం అని ఉంటుంది. ఆ స్వాదిష్టాన చక్రం అనేటువంటి ఇద్దరికి ఉంటుంది, భార్యకు ఉంటుంది, భర్తకు ఉంటుంది. ఆ స్వాదిష్టాన చక్రం ఎవరి లోపల ఇన్యాక్టివ్ అయినా కూడా సంతానం కాదు. కాబట్టి ఇద్దరిలో యాక్టివ్ చేయడానికి గ్రహాలను సెర్చ్ చేసి ఏదైనా రింగ్ పెట్టుకోవడం వల్ల ఆ చక్రాస్ యాక్టివేషన్ అవుతాయి. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే దానికి సంబంధించి రిమూవ్ చేయడం, లేదంటే దానికి సంబంధించినటువంటి పరిహారం చేయడం.
పరిహారం చేసేది ఎర్త్లో ఉంటే పరిహారం చేస్తాం, లేదా ఆర్టికల్లో వస్తువులో ఉందనుకోండి, ఆ వస్తువు ఉంటే రిమూవ్ చేయడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి రిజల్ట్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది.